అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఓటముల మధ్యన, నిరుత్సాహం మధ్యన, అప్పుల బాధల మధ్యన నలిగిపోతున్న మనందరితో ఈరోజు ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నారు. ఈ వాగ్దానం మీకోసమే. ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత చివరాకరణ మీరున్న స్థలాన్ని మోకాల్లోని, ప్రభా ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చేయని ప్రార్థించండి. నేను నమ్ముతున్నాను ఈ వాగ్దానాన్ని ప్రభు మీ జీవితంలో స్థిరపరచబోతున్నారు. దేవుని వాక్యంలో కీర్తనల భాగం 37వ కీర్తన 5వ మాట చదవగలిగితే, నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. మన మార్గములు దేవునికి అప్పగించి మనం పూర్తిగా ప్రభువుని నమ్మాలి అని దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి. మానవ జీవితంలో మనకి ఎన్నో ఆలోచనలు కదా. ఈ వ్యాపారం చేస్తే మనం అద్భుతంగా దీవించబడతాం అనుకుంటాం. ఈమెను వివాహం చేసుకున్నా, ఇతన్ని వివాహం చేసుకున్నా మన లైఫ్ అంతా సెటిల్ అయిపోద్దని రకరకాల ఆలోచనలు కలిగి మనం ఉంటాం. లేకపోతే ఈ చదువులు చదివితే మనకు వెనువెంటనే ఉద్యోగాలు వస్తాయి. నిజమే, మన ఆలోచన ఎలా ఉంటుందంటే మనందరం దీవించబడాలని కోరిక కలిగి ఉంటాం. కానీ వాస్తవానికి చెప్పాలంటే ఏ పని తలపెట్టిన ఇవాళ మనం ఓడిపోతూ ఉన్నాం. ఎగ్జామ్స్లో చాలామంది బిడ్డలు మీరు ఓడిపోయారు కదా, కానీ నేను అంటాను అది ఓటమి కాదు. దేవుడు దాని వెనకాల ఘనమైన విజయాన్ని దాచుంచాడు. మీరు అస్సలు కృంగిపోద్దు, నిరుత్సాహపడద్దు. ఈరోజు అప్పుల సమస్యలు మీరు ఉన్నారని, లేకపోతే కుటుంబ సమస్యల మధ్యన మీరు నలిగిపోతున్నారని రకరకాల ఆలోచనలు కలిగి వేరువేరు మార్గాల్లో మీరు ప్రయాణం చేయొద్దయ్యా. మీ మార్గాలన్నీ ప్రభుకు అప్పగించండి. తండ్రి, నా ఆలోచన ఇలా ఉంది, చేయమంటారా వద్దంటారా? నా తలంపులు ఇలా ఉన్నాయి ప్రభా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, నువ్వు నడిపించు ప్రభా అని మీ మార్గాలు దేవునికి అప్పగించండి. నేను అంటాను, మన ఆలోచన నశించాలి, దేవుని ఆలోచన నెరవేర్చబడాలి, మన మార్గాలు చెరపబడాలి. దేవుని మార్గంలో మనందరం నడుస్తేనే ఉన్నతమైన ఆశీర్వాదాలు మనందరం చూడగలం. ఇన్నాళ్ళు మనుషులు నమ్మాం, స్నేహితులు నమ్మాం, బంధువులు నమ్మాం. వారందరూ అవసరానికి మనల్ని వాడుకొని వదిలేశారు. ఈరోజు కొంతమంది అప్పుల బాధలు ఉండగల కారణం ఏంటో తెలుసా? తమ సొంత వారే మనందరినీ మోసం చేశారు. అందుకే ఈరోజు చాలామంది అప్పుల సమస్యల మధ్యన మునిగిపోయారు, బయటికి రాలేని పరిస్థితి. ఈరోజు చదువుల విషయంలో కూడా చాలామంది ఆ స్నేహితుల మాట, ఈ స్నేహితుల మాట విని వారి భవిష్యత్తుని సర్వము నాశనం చేసుకున్నారు. ఏం చేయాలో అర్థం కాక, ఉద్యోగాలు లేక ఖాళీగా మిగిలిపోయి తలదించుకున్న మీ అందరితో నా ప్రభు మాట్లాడుతున్నారు. మీ మార్గాలు ఒక్కసారి ప్రభుకు అప్పగించండి. దేవుడు మీ హృదయంలో ఉండే ప్రతి ఆలోచన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? మన ప్రభుకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు సేవకుడిగా మీ ముందు నిలబడి ఒక మాట అయితే చెప్పగలను. చాలామంది నన్ను చదువుకోమని ఒత్తిడి చేశారు. చదువు మంచిది కాదని నేను అన్నాను, కానీ చావు బ్రతుకులు ఉన్నప్పుడు నా బ్రతుకుని దేవునికి అప్పగించాను. బ్రతికిస్తే సేవ చేస్తాను ప్రభు అన్నాను. కానీ మనుషులందరూ నా మార్గాలు మార్చడానికి ప్రయత్నం చేశారు. కానీ నేను వెనుకడుగు వేయకుండా ప్రభు వైపు చూశాను. ఈరోజు అందరి ముందర ఒక ఘనమైన పాత్రగా దేవుడు నిలబెట్టారు. నేను ఇప్పుడు అనుకుంటున్నాను, వారు చెప్పిన మార్గంలో నడుచుంటే ఈ ఆశీర్వాదాన్ని చూసేవాడిని కాదేమో. కానీ దేవుని మార్గంలో నడిచాను కాబట్టే ఈరోజు అడుగుపెట్టు ప్రతి స్థలంలో ప్రభు కార్యము జరిగిస్తున్నట్లే మీ అందరి జీవితంలో కూడా నా ప్రభు కార్యం జరిగించబోతున్నారు. విశ్వాసముతో ఉండండి, ఎన్నడూ వెనుకడుగు వేయొద్దు. ఇప్పుడు మీరందరూ మోకాళ్ళని ప్రార్థించండి. ప్రభా, నా మార్గము నశించాలి, నీ మార్గములో నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థించండి. దేవుడు మీ హృదయం నుండి ప్రతి ఆలోచన నెరవేర్చి ఓడిపోయిన చోటే ఘనమైన విజయాలు నా ప్రభు మీకు దయచేయబోతున్నారు. ఖాళీ చేతులను సమృద్ధితో నింపబోతున్నారు. రోగముతో ఉన్న వారిని బలమైన సాక్షులుగా మార్చబోతున్నారు. కూలిపోయిన మీ కుటుంబాన్ని నా ప్రభు తిరిగి కట్టబోతున్నారు. దేవుడి వాగ్దానాన్ని మీ బ్రతుకులు నెరవేర్చుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.